షర్మిల అడుగులో అడుగేస్తున్నారు వైఎస్ అభిమానులు. పొలాల సాక్షిగా, మట్టి రోడ్లు సాక్షిగా మరో ప్రజాప్రస్థానం పాలమూరు జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. సామాన్యుల దగ్గర నుంచి తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వరకు షర్మిల అడుగులో అడుగేస్తున్నారు. షర్మిలకు లభిస్తున్న ప్రజాదరణ వైఎస్ కుటుంబానికే సాధ్యమంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. ఈ ప్రజలందరూ వైఎస్సార్ పథకాల వల్ల లబ్ది పొందిన వారేనని వారు అంటున్నారు. మేము పుల్లూరుకు రావడానికి 5 గంటల సమయం పట్టింది. ఆ రాత్రి కూడా కలవలేకపోయినాం. అంటే ఈ రోజు పొద్దున కలవాల్సిన పరిస్థితి. అంటే ప్రజల ఆదరణ ఈ రోజు వైఎస్ఆర్సీపీకి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి రూపంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేది ప్రజల ఆకాంక్ష. ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు. షర్మిల అడుగు అభాగ్యులకు భరోసా ఇస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఈ ప్రజల సంతకం కుమ్మక్కు, నీచ రాజకీయాలకు వ్యతిరేకంగానే ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అన్నారు. తెలంగాణలో కూడా 60 సీట్లు గెలిచే దిశగా మరి పాదయాత్ర ద్వారా ఇంకింత బలోపేతమవుతాయని చెప్పి తెలియజేస్తాను. మీకోసం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాలు చేస్తూ ఆయన వాగ్దానాలన్నీ కూడా ఒట్టే హామీలే అని చెప్పి ప్రజలు కూడా గ్రహించిండు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలనే నేను చేస్తా అని చెప్పి కల్లిపొల్లి మాటలు చెప్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. షర్మిల వెంట నడవడం తమ అదృష్టమంటున్నారు ప్రజలు, నేతలు. ఈ చారిత్రక పాదయాత్ర ప్రత్యర్థుల వెన్నులో వణుకు అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.